హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 2 డేస్ బ్యాక్ నేను ఒక లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేశానండి. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారండి, మేము కూడా నేర్చుకుంటాం సిస్టర్ అని. తప్పకుండా అండి, స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఫెస్టివల్ ఉగాది పండగ ఉంది కదండి, అయిపోయిన తర్వాత క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోకి అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఇవి డ్రెస్ అయితే ఇప్పుడు చూడండి, షార్ట్ అనమాట. టాప్ వచ్చేసి షార్ట్ టాప్ ప్యాంట్ వచ్చేసి లూజ్ ప్యాంట్ అండి, పలాజో టైప్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఒక పాపకైతే నేను బర్త్డే కోసం అయితే దీన్నైతే డిజైన్ చేశాను. ఇదే మోడలే మనకు ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సినవి అంటే 4-5 డ్రెస్సెస్ ఉన్నాయండి. దీనైతే లాంగ్ వీడియోని కూడా నేను తీశాను. నెక్స్ట్ అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 2 డేస్ బ్యాక్ నేను ఒక లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేశానండి. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారండి, మేము కూడా నేర్చుకుంటాం సిస్టర్ అని. తప్పకుండా అండి, స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఫెస్టివల్ ఉగాది పండగ ఉంది కదండి, అయిపోయిన తర్వాత క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోకి అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఇవి డ్రెస్ అయితే ఇప్పుడు చూడండి, షార్ట్ అనమాట. టాప్ వచ్చేసి షార్ట్ టాప్ ప్యాంట్ వచ్చేసి లూజ్ ప్యాంట్ అండి, పలాజో టైప్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఒక పాపకైతే నేను బర్త్డే కోసం అయితే దీన్నైతే డిజైన్ చేశాను. ఇదే మోడలే మనకు ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సినవి అంటే 4-5 డ్రెస్సెస్ ఉన్నాయండి. దీనైతే లాంగ్ వీడియోని కూడా నేను తీశాను. నెక్స్ట్ అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.